వెల్కమ్ టు స్వరూప వరల్డ్ అండి. ఈరోజు పచ్చి మామిడికాయతో చాలా రుచిగా ఉండే తోటకూర ఫ్రై తయారు చేసుకుందాం. సమ్మర్లో పచ్చి మామిడికాయలు ఎక్కువగా దొరుకుతాయి. ఫ్రై లాగా చేసుకుంటే తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. తోటకూర శుభ్రంగా కడిగాక తరిగి రెడీగా పెట్టుకోవాలి. పచ్చి మామిడికాయ కూడా పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. బాండీలో నూనె వేడయ్యాక ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లిపాయలు వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. తరువాత 1 స్పూను ఆవాలు, కరివేపాకు వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. 1/2 స్పూను ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి కలపాలి. తాలింపు వేగాక తరిగి పెట్టుకున్న తోటకూర వేయాలి. తర్వాత మామిడి ముక్కలు వేయాలి. ఈ మామిడి ముక్కలు పుల్లగా లేవండి, కొంచెం ఎక్కువగానే వేస్తున్నాము. కాయ పులుపును బట్టి ఎక్కువ తక్కువ మామిడి ముక్కలు వేసుకోవాలి. ఇందాక తాలింపులో 1/2 స్పూను ఉప్పు వేసాము. ఇప్పుడు కూడా 1/2 స్పూను ఉప్పు వేద్దాం. కారం 1 స్పూను వేసి కలపాలి. కలుపుతూ ఉంటే నీరు కూడా ఊరింది. మూత పెట్టి లో ఫ్లేమ్లో 4-5 నిమిషాలు ఉడకనివ్వాలి. నీరంతా పోయి చక్కగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో వేసుకుందాం. చాలా రుచిగా ఉండే మామిడి ముక్కలతో తోటకూర ఫ్రై రెడీ. ఈ తోటకూర ఫ్రై అన్నంలో చాలా రుచిగా ఉంటుంది.